హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను ఒక మూవీకి ఇంకా ఒక యానిమేటెడ్ వెబ్ సిరీస్కి రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అడిగేదే ఎండింగ్లో అడుగుతున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ది డాకు మహారాజ్ మూవీ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 23 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి అస్సలు నచ్చదు. యాక్షన్ లవర్స్కి ఇంకా బాలయ్య ఫ్యాన్స్కి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. మూవీ స్టోరీ ఏమిటంటే, ఒక కుటుంబంలో ఒక పాప ఆ కుటుంబాన్ని కాపాడుతందుకు మహారాజా అని పిలువపడే బాలకృష్ణ గారిని పిలుస్తారు. అతనికి మహారాజాకి ఏం సంబంధం, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరీ అంత గొప్పగా ఏమీ అనిపించదు. మధ్యలో అక్కడక్కడ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్: ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్కి మాత్రమే ఈ మూవీ, ఇంకా బాలయ్య ఫ్యాన్స్కి. బీజిఎం కూడా బాగుంది. చివరిగా నా కంక్లూజన్: ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్కి మాత్రమే ఈ మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్, సోలో లెవెలింగ్ సీజన్ 1 రివ్యూ. ఇది ఒక జపానీస్ యానిమేటెడ్ వెబ్ సిరీస్. ఇది క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. సీజన్ 1లో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఎపిసోడ్ 23 minutes. ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే 4 hours కంప్లీట్ చేసేయచ్చు. తెలుగు ఆడియో కూడా ఉంది. నేనైతే హిందీలోనే చూశాను. ఈ సిరీస్ యానిమేషన్ యాక్షన్ లవర్స్కి మాత్రమే. ఇది యానిమేషన్ కదా అని చిన్నపిల్లలతో అస్సలు చూడలేము. అడల్ట్ కంటెంట్ లేదు, కానీ బ్లడ్ అది చాలానే చూపిస్తుంటారు. ఈ సిరీస్ స్టోరీ ఏమిటంటే, భూమి మీద రకరకాల డైమెన్షన్ల నుంచి ఏలియన్స్ వస్తూ ఉంటాయి. హంటర్స్ అనే సోల్జర్స్ ఎలా కాపాడారు అన్నది ఈ సిరీస్లోనే చూడాలి. మైనస్ పాయింట్స్: నాకైతే ఈ సిరీస్లో చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్: యానిమేటెడ్ యాక్షన్ లవర్స్కి మాత్రం ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఇంకా బీజిఎం కూడా బాగుంది ఈ సిరీస్లో. చివరిగా నా కంక్లూజన్: యానిమేషన్ మూవీస్ నచ్చే వారికి ఈ సిరీస్ కూడా నచ్చుతుంది. ఇంకా యాక్షన్ కూడా బాగుంది ఈ సిరీస్లో. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.